గిరిజనుల కోసం ముగ్గురు బాబుల్ని పిలిచారు. గిరిజనులు అంటే అపార్థం చేసుకోండి, మంగళ గిరిజనులు అని. ఓకే. పురం నుండి ఒక బాబు, కోట నుంచి ఒక బాబు, వాడ నుంచి ఒక బాబు. పురం అంటే నరసాపురం, కోట అంటే ధరణి కోట, వాడంటే థ్యాంక్ యూ, బాగా చాలా వేగంగా గ్రహిస్తున్నారు. ఈ 3 దినాల కూడికల్లో 2 రోజులు నేను మీతో కూడా ఉండి దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయటానికి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికిని, అలాగే ప్రేమతో నాకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘం పెద్దలు, ప్రత్యేకంగా అన్న జయప్రకాష్ గారికి, అలాగే అంకుల్ పాల్ గారికి, అలాగే మరి నాకంటే వయసులోనూ ఆత్మీయతలోనూ అనుభవంలోనూ పెద్దవారైన న్యూటన్ బాబు అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీకు కూడా వందనాలు. ఆశతో ఆసక్తితో దేవుని వాక్యం కొరకు మీరు కూర్చున్నందుకు ప్రభు పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకై యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25, 26 వచనాలు నేను చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25, 26. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రియులారా, చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మా మంచి దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసుడు అన్నను బలపరిచి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా నీతో ముఖాముఖి అనుభవం ఏర్పడిన వారు, సంబంధంలోనికి వచ్చిన వారు, వారి ప్రవర్తనలో, వారి స్థితిలో, వారి యొక్క స్థానములో, వారి ప్రకటనలో, సాక్ష్యములో, ప్రార్థనలో ఎటువంటి మార్పులుంటాయో మా గమనంలోకి తెచ్చారు. స్తోత్రాలు తండ్రి. విన్నవారిలో కార్యం చేయండి. మరికొద్దిసేపు మీ మాటలు అందించటానికి మీ దాసునిగా నేను నిలబడి ఉండగా మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. భయముతో వణుకుతో మీ సన్నిధిలో నిలిచొని ఉండగా మీ ఆత్మ సహాయం దయచేయమని, నిలబడిన వ్యక్తి నిష్ప్రయోజకుడని నేను ఎరుగుదును, మీ వైపు చూస్తున్నాం, కార్యం చేయమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యాకోబు పత్రికలో క్రియాపూర్వకమైన విశ్వాసానికి అనుగుణమైన సంగతులు మనం నిన్నటి దినం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం నిన్న చూసాం, 2వ అధ్యాయం ఈరోజు చూసాం. మొదటి అధ్యాయాన్ని 3 ప్రధాన భాగాలుగాను, 2వ అధ్యాయాన్ని 2 ప్రధాన భాగాలుగాను విభజించుకున్నాం. ఉదయం మనం 2వ అధ్యాయానికి 2 ప్రధాన భాగాలుగా విభజించుకొని మొదటి 13 వచనాలకి పక్షపాతం అని, తర్వాత 14 నుంచి 26 వచనాల వరకు ఉన్న వాక్య భాగానికి విశ్వాసం అని పేరు పెట్టుకున్నాం. విశ్వాసం అనే దాంట్లో మళ్ళా 3 రకాలైన విశ్వాసాన్ని ఈ వాక్య భాగంలో చూసాం. అందులో మొదటిది చచ్చిన విశ్వాసం, 2వది దయ్యముల విశ్వాసం, 3వది దైవిక విశ్వాసం. ఈ 3 విశ్వాసాలు. దైవిక విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారిలో తిరుగు లేకుండా కనపడవలసిన 2 ప్రధానమైన లక్షణాలు. ఒకటి, ప్రభువు కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు. ఈ 2 ఎవరిలో కనపడవో వారి విశ్వాసి అని చెప్పడానికి వీలు లేదు అని దేవుని వాక్య ఆధారంగా, ప్రత్యేకంగా యాకోబు పత్రిక ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఒక మంచి సందేశాన్ని మనం విన్నాం. ఒక సేనా దయ్యం పట్టిన వ్యక్తి గురించి అన్నగారు వివరించగా మనం విన్నాం. ఆ సంగతులు మన మనసులో ఉంచి ఈ రాత్రి ఒక పురుషుడు గురించి విన్నాం. ఈ రాత్రి ఒక స్త్రీ గురించి విందాం. ఒక పక్కన దయ్యం పట్టిన వ్యక్తి గురించి మనం విన్నాం, అతడు బాగుపడినట్లు విన్నాం. ఇప్పుడు వేశ్య అయిన స్త్రీ గురించి మనం వినబోతున్నాం. మనసు పెట్టి ఆలకించండి.
రష్యా దేశంలో సముద్రపు ఒడ్డున 3 రకాలైన నేలలు ఉంటాయి. మొదటి రకమైన నేల అది రాళ్లతో కప్పబడి ఉంటుంది. రెండవ రకమైన నేల అది మంచుతో నింపబడి ఉంటుంది. మూడవ రకమైన నేల అది బంకమన్నుతో కప్పబడి ఉంటుంది. ఈ 3 రకాలైన నేలల మీద సూర్యరశ్మి పడినప్పుడు 3 రకాలైన ప్రతిస్పందనలు దాంట్లో కనబడతాయి. రాళ్లతో కప్పబడిన నేల మీద పడినప్పుడు అది వేడెక్కుతుంది, ఎండ అయిపోగానే మళ్ళీ చల్లబడుతుంది. తర్వాత బంకమన్నుతో ఉన్న నేల మీద పడినప్పుడు అది ఇంకా బిరుసెక్కుతుంది. మంచుతో కప్పబడిన నేల మీద పడినప్పుడు మంచు కరిగిపోతుంది. అయ్యా, మీరు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదివించి నేలల గురించి చెప్తారేంటి అని అంటారేమో. నా సందేశానికి ఈ ఉపోద్ఘాతానికి ఒక సంబంధం ఉంది, అందుకే నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనుషులందరూ ఈ 3 నేలల్లో ఏదో ఒక నేలకు చెందుతారు. మొదటి రకం రాతిలాగా వేడెక్కేవాళ్ళు, తర్వాత చల్లబడేవాళ్ళు. రెండవ రకం వాక్యం వినే కొద్దీ బిరుసెక్కేవాళ్ళు, బిగుసిగిపోయేవాళ్ళు, కఠినపరుచుకునేవాళ్ళు. మూడవ రకం వాక్య తాకిడికి కరిగిపోయేవాళ్ళు. ఇక్కడున్న అందరూ కూడా ఏదో ఒక రకానికి చెందుతారు. అయితే వాక్యం విన్నప్పుడు అబ్బా ఏం చెప్పారండి, రేనాల్డ్స్ బాబు గారు ఏం చెప్పారండి, న్యూటన్ బాబు గారు ఏం చెప్పారండి, సుధాకర్ బాబు గారు ఏం చెప్పారండి అని అనుకుంటారు. మీటింగ్లో అంతసేపే. చెప్పులేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే, కుక్కతోక వంకర్ లాగా అంతే. ఇప్పుడు వాక్యం విన్నంతసేపు వేడెక్కుతారు, అయిపోయిన తర్వాత చల్లబడతారు. వీళ్ళు రాతి లాంటి వాళ్ళు, వీళ్ళు మారరు. రెండవ రకం వాళ్ళు మరి విచిత్రమైన రకం. వాక్యం వినే కొద్దీ బిరుసెక్కుతారు, కఠినపరుచుకుంటారు. అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒకరు, క్రొత్త నిబంధనలో ఒకరు మనం చదువుతాం. పాత నిబంధనలో ఫరో అనే రాజు ఒక ప్రక్కన దేవుడు చేస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నాడు. ఆయనకి ఐగుప్తు దేవతలు దేవుళ్ళు కాదు, జీవము కలిగిన దేవుడు ఆకాశంలో ఉన్నాడని అర్థమవుతుంది. కార్యాలు చూస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే తన హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్నాడు. కార్యాలు చూస్తూనే ఉన్నాడు, కానీ కఠినపరుచుకుంటున్నాడు. క్రొత్త నిబంధనలో యూదా ఇస్కరియోతు అనేవాడు కూడా అలాంటి వ్యక్తే. సాక్షాత్తు యేసు ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులలో ఒకడిగా సంఖ్యలో చేరాడు, కానీ హృదయంలో మార్పేమీ లేదు. ఆయన ద్వారా వెళ్ళి ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అపోస్తలుడని పిలువబడుతున్నాడు, కానీ లోపల మార్పు లేదు. కఠినపరుచుకొని ఏ ప్రభువునైతే నమ్ముకున్నాడో అదే ప్రభువుని అమ్ముకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయమును కఠినపరుచుకున్నవాడు నెయ్యిలో బండని లేదు, ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు. నేతిలో బండని లేదు, కీడులో పడతాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు మేలు పొందారు? ఫరోనా, యూదా ఇస్కరియోతా? ఇక్కడ కూడా ఈ రాత్రి వాక్యం వినేవాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతారు. ఇదే మాట సొలొమోను మరొక సందర్భంలో రాశాడు, ఎన్ని మార్లు గద్దించిన లోబడని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. కాబట్టి రాత్రి ఏకాగ్రతగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నారు. మూడవ నేల మంచుతో కప్పబడిన నేల. అది సూర్యరశ్మి, ఎండ దాని మీద పడినప్పుడు అది ఏమవుతుంది? కరిగిపోతుంది. ఆ కరిగిపోయే వాళ్ళల్లో ఈ రాహాబు అనే స్త్రీ వస్తుంది. అందుకే నిన్నటి దినాన శిష్యుడు భక్తుడు అని నేను మీకు జ్ఞాపకం చేసి, భక్తిపరుడు అని అనిపించుకునే వానికి నిన్న ఒక 8 లక్షణాలు చెప్పాను. ఈ రాత్రి విశ్వాసం, క్రియాపూర్వకమైన విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని మీ ముందు పెట్టి ఈ రాత్రి నేను సెలవు తీసుకుంటాను. జాగ్రత్తగా వినండి. రాహాబు ఆవిడ పేరు. ఈవిడ పేరు చెప్పడానికంటే ముందుగా నేను ఈవిడ గురించి క్రొత్త నిబంధనలో 3 పర్యాయాల్లో ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములోను, తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములోను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలోను ఈ 3 పర్యాయాలు ఆవిడ గురించి ప్రస్తావించబడింది.
ఈ 3 సందర్భాలలో. అయితే ఒక వ్యత్యాసాన్ని మీరు లేఖనాన్ని బాగా పరిశీలించే వాళ్ళు అయితే గ్రహించాలి. అదేంటో తెలుసా? యాకోబు పత్రికలో వేశ్య అయిన రాహాబు అని చదివాం. దానికి ముందు కొన్ని పేజీలు ప్రక్కకు వెళ్తే వేశ్య అయిన రాహాబు అని చదువుతాం. కానీ మత్తయి సువార్తలోనికి వెళ్తే సల్మాను రాహాబునందు అని రాయబడి ఉంటుంది. అంటే వేశ్య అన్న బిరుదు ఎగిరిపోయింది. ఎందుకో తెలుసా? అది యేసుక్రీస్తు వంశావళి కాబట్టి. ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఎవరైతే చేరతారో వారి పాపాలు మాఫీ అవుతాయి. ఇది వారి చరిత్రలు మాఫీ అవుతాయి. ఇది రుణమాఫీ కాదు, చరిత్ర మాఫీ. రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమంది వాగ్దానాలు చేశారు, కానీ చేయకుండానే వెళ్ళిపోయారు. అది చేయలేరు. రుణమాఫీయే అంత కష్టమైతే చరిత్ర మాఫీ అంత తేలిక? అది చాలా కష్టం. యేసు ప్రభు ఆవిడ చరిత్రను మాఫీ చేశాడు. అంటే గత చరిత్ర, వేశ్య అన్న బిరుదు ఎగిరిపోయింది, ఎత్తేశాడు. ఈ రాత్రి సువార్త అదే, శుభవార్త అదే. నీ గతంలో నీ చరిత్ర ఏమైనా సరే ఆయన నీ చరిత్ర మార్చడానికి సమర్థుడు. చరిత్ర మారి నూతన చరిత్ర సృష్టిస్తావో, చరిత్ర మారకుండా ఈ చరిత్రలో కలిసిపోతావో తీర్మానం నీదే. అయితే ఈ రాత్రి రాహాబు జీవితంలో నుంచి కొన్ని సంగతులు నేను చెప్పాలని కోరుతున్నాను. త్వరగా వాక్యంలో మీరు చూడబోయే ముందు రాహాబు జీవితంలో నేను చెప్పబోయే మాటలు చెబుతాను. మొదటిగా ఆమె నామం చెబుతాను, రెండవదిగా ఆమె స్వభావం చెబుతాను, మూడవదిగా ఆమె నివాసం చెబుతాను, నాలుగవదిగా ఆమె శ్రవణం చెబుతాను, ఐదవదిగా ఆమె తీర్మానం చెబుతాను, ఆరవదిగా ఆమె భారం చెబుతాను, ఏడవదిగా ఆమె పొందిన ఆశీర్వాదం చెబుతాను. జాగ్రత్తగా వినండి. క్రియాపూర్వకమైన విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా ఈ అనుభవాలు గుండా వెళ్ళాలి. అదే అనుభవాలని నేను చెప్పడం లేదు, కానీ అటువంటి అనుభవాలు, సారూప్యమైన అనుభవాలు. మొదటిగా ఆమె నామం, అది మనకు అర్థమైంది. రాహాబు అనే పేరుకి అర్థము 2 అర్థాలు ఉన్నాయి అందులో. మొదటిది బ్రాడ్, రెండవది వైలెన్స్. తెలుగులో విశాలమైన, రెండవది హింసాత్మకమైన. రాహాబు అనే పేరుకు 2 అర్థాలు, విశాలమైన అని ఒకటి, హింసాత్మకమైన అని ఒకటి. ఎరికో పట్టణం ఐగుప్తు దేశానికి దగ్గరగా ఉంది. అంతేకాదు ఆ ఐగుప్తు నాగరికత అప్పుడు ప్రపంచ నాగరికతగా విలసిల్లింది కాబట్టి ఐగుప్తు దేవీ దేవతల పేర్లు చాలామంది పెట్టుకునేవాళ్ళు. ఐగుప్తు దేశంలో రా అనే దేవత యొక్క పేరును బట్టి రాహాబు అనే పేరు ఈవిడికి వచ్చింది. ఆ మాటకు అర్థం విశాలమైన అని. అంటే ప్రపంచంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా విషయాలలో చాలా అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు. కానీ ఈవిడ వేశ్యాతనాన్ని కోరుకుంది. ఎందుకు కోరుకుందంటే అది నా ఇష్టం అనుకుంది. అందుకే విశాలమైన అనే పేరు ఆవిడకుంది. ఇప్పుడు కూడా మనం అలాంటి దినాల్లోనే బ్రతుకుతున్నాం. ఎవరినైనా అనండి, ఎందుకయ్యా అలా తాగుతావు, ఎందుకయ్యా అలా తిరుగుతావు అంటే ఏమంటారు? నీ సొమ్ము నేనేమన్నా తాగుతున్నానా? నీ సొమ్ము నేనేమన్నా ఖర్చు పెడుతున్నానా? నా సొమ్ము నా ఇష్టం. ప్రియులారా, నా ఇష్టం అనే మాట భూలోకంలో ఉన్నంత వరకు సరిపోతుంది. అందుకనే ధనవంతుడు ఒకడున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయములో లూకా యేసుప్రభు చెప్పిన ఉపమానాన్ని ఎత్తి రాశాడు ఆ మాట. ఆ ధనవంతుడు కూడా నా ఇష్టం అన్నట్లుగా తిరిగాడు. యేసుప్రభువే చెబుతూ ఆ మాట అన్నాడు. ఏమని? అబ్రహాము ఇలా మాట్లాడాడని చెప్పాడు. కుమారుడా, భూమి మీద ఉండగా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీకిష్టం వచ్చినట్టు బ్రతికావు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న యవన బిడ్డలారా, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, స్త్రీలు, పురుషులు, నా ఇష్టం అని ఎవరైతే బ్రతుకుతారో మీరు తేలే స్థలం ఎక్కడో తెలుసా?
కష్టమైన స్థలంలో తేల్తారు. ఇదే బైబిల్ చెబుతుంది. నా ఇష్టం అని ఎవరు జీవిస్తారో, నా ఇష్టం అన్నట్లు ఎవరు బ్రతుకుతారో వాళ్ళు కష్టమైన స్థలానికి వెళ్తారు. అందుకనే బైబిల్ ఇలా చెప్పింది, దేవుని ఇష్టము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. రాహాబు ఎప్పుడో గతించిపోయింది. తన ఇష్టాలు పక్కన పెట్టి, ప్రారంభంలో నా ఇష్టం అన్నట్టు బతికింది. ఇష్టాలు పక్కన పెట్టింది కాబట్టి ఇప్పుడు చరిత్రలోకి వచ్చింది. ఆమె చరిత్రను ప్రభువు మాఫీ చేశాడు. తర్వాత ఎవరైతే నా ఇష్టం అని ఆవిడ ముందుకు వెళుతుండగా అడ్డం పడ్డారో వాళ్ళకి ఆమె రెండవ పేరులో అర్థాన్ని చూపిస్తుంది. ఏంటి అర్థం? హింసాత్మకమైన. ఎలాగ చేయగలదో హింస అంటే, వ్యభిచారం చేసే స్త్రీలు చాలా మొండిగా ఉంటారు. అందుకే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఒక మాట ఇలాగన్నాడు, వ్యభిచార స్త్రీకున్నంత ధైర్యం నీకు కలదు. అంటే గుండెలు కఠినంగా ఉంటాయి, వాళ్ళకి చాలా భీకరంగా ఉంటాయి. అవును నేను చేస్తున్నాను, ఏంటి నీకు అన్నట్టుంటారు. వ్యభిచారం చేసే వాళ్ళకి ఆ ధైర్యం, ఆ మొండితనం ఉంటుంది. ప్రియులారా, అటువంటి మొండితనానికి అలవాటు పడి యెరికో పట్టణస్థుల అధికారులతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండి, ఈమె ఎవరైతే తనకు అడ్డం వస్తారో ఆ వారిని తన మార్గంలో నుంచి తప్పించుకునేది. మీరు ఎలా చెప్పగలరండి అని అంటారేమో. నేను ఎలా చెప్పగలనంటే, మూడవది ఏం చెప్పాను? ఆవిడ నివాసం అని చెప్పాను కదా. ఆవిడ నివాసం ఎక్కడుంది? పట్టణపు ప్రాకారం మీద. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. రండి ఇక్కడి నుంచి చూద్దాం. 2 మాటలు ఇప్పటికే నేను మీ ముందు పెట్టాను. 1 ఆమె నామం, 2 ఆమె స్వభావం. ఆమె స్వభావం ఏంటంటే, విశాలంగా నేను బతకాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి. ప్రియులారా, దేవాది దేవుడే సర్వాధికారి అయిన ఆయనే భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషులు ఎలా బ్రతకాలో నేర్పించాడు. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే వచ్చానన్నాడు. కాబట్టి మనం భూలోకములో ఉండగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, ఆయన ఇష్టం కొరకు మనం జీవించాలి. అలా లేకపోతే కష్టమైన స్థలానికి వెళ్తామని బైబిల్ చెబుతుంది. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, ఎందుకంటే నాశనమునకు పోయే మార్గము అది వెడల్పు విశాలమునై ఉన్నది. కాబట్టి ఎవరైతే విశాలంగా ఉన్నారో, చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత ఎందుకురా అంతసేపు ఆడతావు అంటే పిల్లలు కూడా ఏమంటారు? నా ఇష్టం అమ్మా. పిల్లలు కూడా అంతే. ఎందుకురా అంతసేపు ఆన్లైన్లో ఉంటావంటే ఏమంటారు? నా ఇష్టం, నా ఇష్టం. ప్రియులారా, మనం భూలోకంలో ఉంది మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. ఎవరిష్టం నెరవేర్చడానికి? ఆయన ఇష్టం. అది మనం ఎరుగుదాం. కానీ ఈవిడ అలా అలవాటైంది. అందుకనే ఈవిడకు యెరికో పట్టణపు ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. రండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండను. ఎక్కడుందండి? పట్టణపు ప్రాకారం మీద. ప్రియులారా, ఇది మనకు అర్థం అవ్వాలంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. యెరికో పట్టణానికి ప్రాకారం చాలా విశాలమైనది. బైబిల్ పండితులు దీని గురించి ఏమి చెబుతున్నారంటే, యెరికో పట్టణపు ప్రాకారం ఒక 2 వే, అంటే 2 దారులు కలిగిన రహదారి అంత విశాలమైనది. మనకు అర్థం అవటానికి చెబితే, 2 రథాలు ఒకదాని పక్కన ఒకటి ఓవర్టేక్ చేసుకుంటూ పరిగెత్తొచ్చు. దేని మీద? గోడ మీద. గోడ మీద వెళ్ళొచ్చు. అంటే దాన్ని బట్టి చూడండి గోడ ఎంత విశాలంగా ఉంటుందో. మరి అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక రోడ్డు లాంటిది. వాళ్ళ ప్రాకారమే ఒక రోడ్డు లాంటిది. ప్రపంచ వింతల్లో ఒక వింత చైనా గోడ. ఆ గోడ మహా ఉంటే ఒక కొన్ని అడుగులు ఉండొచ్చేమో వెడల్పు. కానీ యెరికో పట్టణపు ప్రాకారం, ఆ ప్రాకారం 2 రథాలు ఒకదాని పక్కన ఒకటి నడవచ్చు, పరిగెత్తొచ్చు, ఓవర్టేక్ చేసుకుంటూ దాటుకుంటూ. అంటే ఇప్పుడు గోడ మీద ఇల్లు కడుతున్నారంటే దాదాపు రోడ్డు మీద కట్టినట్టే ఇల్లు. రోడ్డు మీద ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే
మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళు చూస్తా ఊరుకుంటారా? వెంటనే వచ్చేస్తారు. మరి అలాంటిది ఈవిడ ఇల్లు కడుతుందంటే ఎరుకో పట్టణస్తులు ఊరుకొని ఉంటారా? మరి ఎందుకు కట్టనిచ్చుంటారా ఆవిడ్ని? ఎవరైనా రోడ్డు మార్జిన్లో ఇల్లు కడుతున్నారంటే వాళ్ళు తప్పకుండా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు అని అర్థం. అవునా కాదా? రూల్స్ అతిక్రమించగలరు వాళ్ళే, రూల్ని అనుకూలంగా మార్చుకోగలరు వాళ్ళే. కాబట్టి రాహాబ్ అనే వేశ్య తనకుండే పరపతిని బట్టి, తనకుండే పేరు ప్రఖ్యాతులను బట్టి, తన వృత్తిని బట్టి, తన ద్వారా ప్రభుత్వానికి, ఎరికో పట్టణానికి లభించే ఆదాయాన్ని బట్టి బహుశా ఆ పట్టణపు ప్రాకారం మీద ఇల్లు కట్టడానికి అనుమతి ఇచ్చుంటారు. లేకపోతే అక్కడెట్లా కడతదండి? అది ఆవిడ నివాసం, అక్కడ పెట్టుకుంది ఇల్లు. ఎందుకు అంటే 2 అర్థాలు బైబిల్ చెబుతుంది. ఆమె ఇల్లు ఒకటి హోటల్, రెండోది బ్రోతల్. హోటల్ అంటే భోజన వసతులు దొరికేది, బ్రోతల్ అంటే వ్యభిచారం జరిగేది. 2 జరుగుతాయి అక్కడ. అంటే ఆ రాహాబు యొక్క ఇంటి ముందు బోర్డు ఎలా ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటే తెలుసా? మీల్స్ రెడీ, గర్ల్స్ రెడీ. ఏముండి ఉంటుంది బోర్డు? మీల్స్ రెడీ, గర్ల్స్ రెడీ. ఆహారమైన, వ్యభిచారమైన ఏదైనా సిద్ధం. అది ఆవిడ ఇంటి ముందున్న బోర్డు. అది ఆమె స్వభావం. అందుకనే పట్టణస్తులు వదిలేశారు. అంటే మనం విజయవాడ గనక ఎవరైనా వస్తే పెద్ద హోటల్స్ ఏమున్నాయి అని వెతుకుతారు. తాజ్, నోవోటెల్ ఇలాంటి, లేకపోతే ఫార్చ్యూన్, మురళి ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ వెళ్తారు. ఎరుకో పట్టణానికి ఎవరైనా వెళ్తే తప్పకుండా రాహాబు ఇంటికి వెళ్తారు. ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతులు కలిగిందన్నమాట ఆవిడ. అందుకని పట్టణ ప్రాకారం మీద కట్టనిచ్చారు ఆవిడ నీళ్ళు. అది ఆమె నివాసం. 3 మాటలు చెప్పాను. చెప్పండి. మొదటి మాట ఏంటి? ఆమె నామం. రెండవది ఆమె స్వభావం. మూడవది ఆమె నివాసం. ఇంతవరకు మీ మనసులో ఉంచండి. రెండవ మాట నేను చెబుతాను, మూడవ మాట చెబుతాను. ఆమె శ్రవణం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఆమె వినే విధానం. రండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుదాం. మీ బైబిల్స్లో తప్పకుండా చూడండి. యెహోషువ గ్రంథం 2:9. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. నేను ఎరుగుదును అండర్లైన్ చేయండి ఆ పదం, నేను ఎరుగుదును. 10వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము వింటిమి. అది కూడా అండర్లైన్ చేయండి. మొదటి మాట ఏంటి? నేను ఎరుగుదును, ఐ నో. రెండవ మాట ఏంటి? మేము వింటిమి. తర్వాత మేము వినినప్పుడు మా గుండెలు, ఒకసారి అందరు కలిపి చదువుదామా మాట. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అదండి ఆవిడ వినే విధానం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వింటున్నారు కదూ, ఇప్పుడు ఆవిడ ఎలా వింది దేవుడి గురించి? ఎలా వింది? దేవుడి గురించి ఒక మనిషి వినాలంటే కొన్ని రకాలుగా వినాలి. మీకు అర్థం అవటానికి ఎలా చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్, సెకండ్ హ్యాండ్ మెసేజ్, థర్డ్ హ్యాండ్ మెసేజ్, ఫోర్త్ హ్యాండ్ మెసేజ్, ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్. అర్థం చెప్తాను వినండి. ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ అంటే అర్థం దేవుడు నేరుగా మాట్లాడటం, గుర్తుంటుందా? రెండవది సెకండ్ హ్యాండ్ మెసేజ్, దేవుడు దూతల ద్వారా మాట్లాడడం. థర్డ్ హ్యాండ్ మెసేజ్ అంటే దేవుడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడడం.
ఫోర్త్ హ్యాండ్ మెసేజ్ అంటే దేవుడు విశ్వాసుల ద్వారా మాట్లాడడం. ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ అంటే దేవుడు అవిశ్వాసుల ద్వారా మాట్లాడడం. మళ్ళీ చెప్పండి ఒకసారి. దేవుడు నేరుగా మాట్లాడటం, అది ఫస్ట్ హ్యాండ్ మెసేజ్. 2, దూతల ద్వారా మాట్లాడటం, అది సెకండ్ హ్యాండ్ మెసేజ్. ప్రవక్తల ద్వారా మాట్లాడటం లేక సేవకుల ద్వారా మాట్లాడటం, థర్డ్ హ్యాండ్ మెసేజ్. విశ్వాసుల ద్వారా మాట్లాడటం, ఫోర్త్ హ్యాండ్ మెసేజ్. అవిశ్వాసుల ద్వారా మాట్లాడటం. ఇప్పుడు ఈవిడ గుండెలు కరిగిపోవడానికి ఎలా మాట్లాడి ఉంటాడు దేవుడు నేరుగా వచ్చి ఉంటాడా? నో. సో ఫస్ట్ హ్యాండ్ మెసేజ్ కాదు. రెండోది, దేవదూతలు ఏమైనా వచ్చి ఉంటారా? అలా వస్తే ఆ మాట ఒప్పుకునేది ఆవిడ, దూతలు వచ్చి మాతో చెప్పారు అనేది. కాబట్టి సెకండ్ హ్యాండ్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ హ్యాండ్ అంటే సేవకులు. అంటే మోషే కానీ యెహోషువ కానీ చెప్పాడా? మోషే అసలు అవతలే చచ్చిపోయాడుగా, అవునా? యెహోషువ ఇంకా రాలేదుగా, వేగుల వారినిగా పంపించింది. కాబట్టి సేవకులు కూడా కాదు. మరి విశ్వాసులు అంటే విశ్వాసులు ఎవరైనా వచ్చారా? రైట్. ఇంకా మిగిలిన అవకాశం ఏంటి అంటే అవిశ్వాసుల ద్వారా అవిశ్వాసులు మాట్లాడుకుంటూ ఉండగా, బైబిల్ ఇది లేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను, గల్లాపెట్టి మీద కూర్చొని ఆ హోటల్కి వచ్చి భోజనం చేసి టిఫిన్ చేసేవాళ్ళు ఇలా మాట్లాడుకోవటం ఏంది? అరే, ఇశ్రాయేలీల దేవుడు అంటారా, మనమేమో మన దేవుళ్ళు వెంట పడుతున్నాం, వీళ్ళ దేవుడేమో వీళ్ళ వెంట వస్తున్నాడు అంటారా, మనమేమో మన దేవుళ్ళకి హారతి నైవేద్యాలు ఇచ్చి పూజిస్తున్నాం, కానీ వీళ్ళ దేవుడు 40 ఏళ్లుగా వీళ్ళకి ఆహారం ఇస్తున్నాడంటారా, మనమేమో మన దేవుళ్ళకి వస్త్రాలు బట్టలు ఇస్తూ ఊరేగుతున్నాం, కానీ వీళ్ళ దేవుడేమో వీళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోకుండా 40 సంవత్సరాల నుంచి కాపాడుతున్నాడంటారా, మనమేమో మన దేవుళ్ళకి చెప్పులు ఇస్తున్నాం, కానీ వీళ్ళ దేవుడు చెప్పండి చెప్పుల వారు తెగకుండా కాపాడుతున్నాడంటారా, మనమేమో మన దేవుడికి ఆహారం పెడుతున్నాం, వీళ్ళ దేవుడు వీళ్ళకి ఆహారం పెడుతున్నాడంటారా. ఏం దేవుడు రా దేవుడు అని మాట్లాడుకుంటుండగా బహుశా గల్లాపెట్టి మీద కూర్చొని వినుంటది. దెబ్బకి గుండెలు ఏమైనాయి? కరిగిపోయినాయి. అందుకే నేను నా ప్రారంభంలో 3 నేలలు చెప్పాను. చెప్పండి ఏంటది? రాతి నేల, బంకమన్ను నేల, మంచుతో ఉన్న నేల. ఇప్పుడు రాహాబుదే నేల, అందుకే కరిగిపోయింది. రెండవ మాట, రెండవ తలంపు ఇందులో ఏంటో తెలుసా? రాహాబు ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ని కరిగిపోయింది. మనం ఏ హ్యాండ్ వింటున్నాం? ఫస్ట్ హ్యాండ్ కాదు, దేవుడు నేరుగా మాట్లాడట్లా. తర్వాత చెప్పండి, సెకండ్ హ్యాండ్ కూడా కాదు, అంటే దూతలు వచ్చి మనతో మాట్లాడట్లా. మరి ఎవరి ద్వారా? సేవకులు. అంటే ఏ హ్యాండ్? థర్డ్ హ్యాండ్. ఇప్పుడు చెప్పండి, థర్డ్ హ్యాండ్ మెసేజ్ని మారినోళ్ళు గొప్ప, ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్ని మారింది గొప్ప? ఎన్ని మెసేజ్లు వింటున్నామో ప్రతి సంవత్సరం మీటింగుల మీద మీటింగులు, వెగటబుట్టి వెక్కసమయ్యేదాకా వింటున్నాం. ప్రసంగీకుడికి మార్కులు వేస్తున్నారు కానీ మార్పు లేకుండానే వెళ్ళిపోతున్నారు. కానీ రాహాబు ఫిఫ్త్ హ్యాండ్ మెసేజ్. అవిశ్వాసులు, వ్యభిచారం చేయడానికి వచ్చిన వాళ్ళు, టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు తన ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే మాటలు విన్నప్పుడు ఏమైంది? గుండెలు కరిగిపోయాయి. దేవుని వాక్యాన్ని ఎంత కాలం నుంచి వింటున్నావు సోదరుడా, స్నేహితుడా? అర్థమవుతుందా? ఎప్పుడైనా గుండె కరిగిందా? ఇప్పుడే మనం విన్నాం, సేనా దయ్యం పట్టిన వాడి జీవితంలో మార్పు ఎలా వచ్చిందో. అన్ని దయ్యాలు పట్టిన వాడు కూడా యేసు ప్రభుతో ఉండే ఒకే ఒక ఎన్కౌంటర్తో బాగుపడ్డాడే.
నీకు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి, ఎన్ని ముఖాముఖి కార్యక్రమాలు, దేవుడు ఎలా మాట్లాడాడు నీతో, కానీ మార్పు లేదే. ప్రియులారా, రాహాబు అందుకనే విశ్వాసులకు సవాలు విసరడానికి వేశ్యనెత్తి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? యాకోబు పత్రికని విశ్వాసులకు రాస్తున్నాడు. ఏళ్ల తరబడి విశ్వాసులు అని చెప్పుకుంటారు, చూడండి వేశ్యను చూడండి. ఆమె జీవితాన్ని పరీక్షించండి అయ్యా. రాహాబను వేశ్య. అందుకనే ప్రభు ఈ లోకంలో ఉండగా ఒక మాట మాట్లాడాడు, గుర్తుందా మీకు? మత్తయి సువార్త 21:31 ఆయన మాట్లాడినప్పుడు ఆయన మనసులో రాహాబు ఉంది. చదవండి ఆ మాట. మత్తయి 21:31 దొరికిందా? మత్తయి సువార్త 21:31. అందుకు వారు మొదటివాడే అండి యేసు. గమనించండి, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా మీతో ఎలా చెప్తున్నాను? చూచాయిగా చెప్తున్నాను అంటలేదు. చూచాయిగా అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. నిశ్చయంగా అంటే యేసు ప్రభు మామూలుగా చెబితేనే 100% గ్యారంటీ. ఆయన నిశ్చయంగా అన్నాడంటే అర్థం ఏంటి? 100% గ్యారంటీ అని. అంటే ఒక వేశ్యనెత్తి ఆయన మనసులో పెట్టుకొని మాట్లాడు, మీకంటే వేశ్యలు ముందుంటారు. ముందు ఎందుకో తెలుసా? వాళ్ళ గుండెలు కరిగిపోయాయి. కానీ ఈ మతములో ఉన్నారే, వాళ్ళ గుండెలు కరగటం లేదు. ప్రియులారా, ఎంత కాలంగా దేవుని మాటలు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు, ఎంతమంది సేవకులు, ఎంత పరిచర్య, ఎంత సహనం, ఎంత పెట్టుబడి దేవుడు నీ మీద పెడుతున్నాడో. గుండె కరుగుతుందా? మారు మనసు పొందారా? ఆవిడ విన్న విధానం అది. చాలా మందికి వినడమే రాదు. తిన్నగా దేవుని సేవకులు వాక్యం చెబుతుంటే వింటమే రాదు. అడు చూడ, ఇటు చూడ, పైకి చూడ, కిందకు చూడ, గోళ్ళు గిల్లుకోను, పిల్లలు ముద్దాడను, అడు చూడను, ఇటు చూడను, మంచినీళ్ళు తాగను. చాలా విచారం, మనకి వినడమే రాదు. ఇప్పుడు మైక్ ఇక్కడ ఇది పడతా ఉందనుకోండి, ఎవరైనా వచ్చి మైక్ సరి చేస్తా ఉన్నారనుకోండి, ఆ వచ్చే ఆయన ఎట్లా వస్తున్నాడు, ఏం పట్టుకుంటున్నాడు, ఏం పెడుతున్నాడు అని అట్లాగే చూస్తారు. ఒక మాట, మనం పెడితే, మనం చూస్తే పెడతారా, చూడకపోయినా పెడతారా వాళ్ళు? కానీ మనం ఎందుకు చూస్తాం అంటే మనకి వినడం రాదు, ఏకాగ్రత రాదు. చాలా కాలం క్రితం ఈనాడులో టూకీగా అని ఎడం పక్కన నిజ జీవిత సంఘటనలు కొన్ని వేసేవాళ్ళు. కొత్త పెళ్లి కూతురు అస్తమయం అని వేశారు. అరే రే ఎట్లా చచ్చిపోయిందరా చదువుదామని చదివాను. చదివితే భర్తతో కూడా కలిసి సినిమాకి వెళ్ళిందంట ఆవిడ. కొత్తగా పెళ్ళి అయిన కొత్తలో సినిమాకి వెళ్తే సగం దాకా బాగా ఇద్దరు నవ్వుకున్నారు, బాగా చూశారు. సినిమా సగం నుంచి ఆవిడ నిద్రలోకి జారుకుంది. సరే అలసిపోయింది కదా పండుకుందని అనుకుంటున్నాడు ఆయన భర్త, అనుకొని వదిలేశాడు. సినిమా అంత అయిన తర్వాత లైట్లు వేసి లేపేటప్పటికి లేవటల్లా. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి నోట్లో నుంచి నురక కారుతుంది. ఏంటా అని చూస్తే మెడకాయ మీద 2 పాము కాట్లు ఉన్నాయి. ఏంటంటే ఆమె పెట్టుకున్న మల్లెపూల జడకి మిడునాగొచ్చి కాటేసి వెళ్ళిపోయిందంట. అది ఇటు వచ్చిందో ఇట్లు వెళ్ళిందో తెలియదు. అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు కాటేసిందో తెలియదు. కుయ్యి మనలా కయ్యి మనలా. మనకు అట్లా కాదు. ఈ పిల్లోడి గదిలినా చూస్తారు, ఆ పిల్లోడి గదిలినా చూస్తారు, ఎవరైనా సేవకుడు నడిచి వచ్చినా చూస్తారు. వాక్యం వినాలి అన్న బుద్ధి మనకు ఉండదు. ఒక వేశ్య గల్లాపెట్టె మీద కూర్చొని సేవకుడు చెప్పే మాటలు కాదు, అవిశ్వాసులు పలికే మాటలు విని గుండెలేమయ్యాయి? కరిగిపోయాయి. అందుకే చెప్తున్నాడు, ఎలా ఉంది మీరు వినే విధానం? యేసు ప్రభు వారు వినుట గురించి 2 మాటలు చెప్పాడు. మొదటి మాట మార్కు 4లో, 2వ మాట లూకా 8లో. చూడొద్దులేండి, నేను ఓరల్గా చెప్తున్నాను. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. లూకా సువార్తలో మీరు ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ వాట్ యు లిజన్, టేక్ కేర్ ఆఫ్ హౌ యు లిజన్. మీరు ఏం వింటున్నారో చూసుకోండి, మీరు ఎలా వింటున్నారో చూసుకోండి. వినడం వచ్చా? మనకి వినడం వచ్చా? రాత్రి వినేవారిలో కొన్ని రకాలు చెప్పాను, గుర్తుందా మీకు? వినేవారు ఎన్ని రకాలుగా ఉంటారు నిన్న దినాన్ని చెప్పాను.
చాలామందికి వినడం రాదు, తినడం కూడా రాదు. తినడం అంటే మీరు రోజు తినట్లేదంటారేమో. తినే విధానంలో తినాల్సినట్టు తినం. మనకు తినటం రాదని చెప్పమంటారా? ఎలా చెప్పమంటారు? దానికి ఒక థియరీ ఉంది తినటానికి. మనందరికీ తినటం రాదు. చాలామంది తినే పద్ధతి ఎట్టుంటుందో తెలుసా? లెఫ్ట్ రైట్ గోల్. ఎడం పక్కకోసారి తోయటం, కుడి పక్కకోసారి తోయటం, మింగడం, అంతే. అందుకే లెఫ్ట్ రైట్ గోల్ అన్నారు. వినడం రాదు, చాలాసార్లు నవలాలి ఆహారం. అందుకే ఒక హెల్త్ అప్డేట్స్ ఆయన చెప్పాడు, వీఆర్ వాట్ వి ఈట్. మనం ఏం తింటున్నాము అదే మనం. మన ఆరోగ్యాలు పాడవటానికి ఇదే కారణం. మనకి తినడమో రాదు, చెప్పండి, వినడమో రాదు. కానీ ఒక వేశ్య ఎలా విందో చూడండి. ఆమె శ్రవణం, ఆమె వినే విధానం, హౌ కేర్ఫుల్లీ షీ లిజన్. వచ్చిన వాళ్ళు డబ్బులు కడుతున్నారా లేదా అని గమనించుకుంటూనే ఉంది, ఏం మాట్లాడుతున్నారని గమనించుకుంటుంది. ఆ మాటలు విన్నప్పుడు గుండెలు ఏమైనాయి? కరిగిపోయాయి. అది ఆమె శ్రవణం. ఎన్ని చెప్పాను నేను? 4. 5వ మాట చెప్తాను, ఆమె తీర్మానం. రండి చదువుదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 2:9 బాబు. అదే చదువు 8 కూడా చదువుదాం. థ్యాంక్ యూ. 8 సారీ. ఆ వేగుల వారు 2:8. ఆ వేగుల వారు పండు కొనక మునుపు. ఎప్పుడు చేసింది తీర్మానం? చెప్పాలి. వేగుల వారు పండు కొనక మునుపు. ఈ మాటలు నీకు అర్థమైతే ఈ రాత్రి నువ్వు కూడా పండుకోక మునుపు చేయాలి తీర్మానం. ఈ రాత్రి 2 వేగుల వారు పురం నుంచి, వాడ నుంచి 2 ప్రకటించారు. ఎప్పుడు చేయాలి తీర్మానం? పండు కొనక మునుప, తిండి తినక మునుప. చాలామంది వింటున్నారు కానీ తీర్మానం చేయట్లా. కానీ రాహాబు విన్నది, గుండెలు కరిగిపోయింది, తీర్మానం చేసింది. ఎప్పుడు చేసిన తీర్మానం చెప్పండి. అక్కడున్న మాటే, నేను కొత్త మాట అడగట్లా. వేగుల వారు పండు కొనక మునుపు. 2 అర్థాలు. 1 నిద్రపోక మునుపు ఒక అర్థం, 2వ అర్థం చచ్చిపోక మునుపు. వేగులవారే కాదు, నువ్వైనంతే. నీవు పండు కొనక మునుపు, నువ్వు నిద్రకి వెళ్ళడానికి ముందు. 2వది, నీవు చనిపోక మునుపు. ఒక తీర్మానం చేయగలవా? నా భార్య కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు వాళ్ళ మేడం ఒకరోజు కాలేజీకి రాలేదు. ఏంటా చూద్దామని ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పారు. అయ్యో, అందరూ కలిసి కారు వేసుకొని వెళ్ళారు. ఏంటి సంగతి అని వెళ్తే, చూడు, మాకు నిన్నటి దినాన ఊరు వెళ్దామని చెప్పాడు, ఇప్పుడే అర్జెంట్ ఫోన్లోనే పైకి వెళ్ళి మాట్లాడి వస్తాను అని అన్నాడు. ఫోన్ తీసుకొని పైకి వెళ్ళాడు. నేను సర్ది భోజనం పెట్టి తిన్నాక ప్లేట్లు కూడా కడిగే టైం లేకుండా పని మనిషికి అప్పగించి వెళ్ళిపోదామని అన్ని సూట్ కేసులు సర్ది అక్కడ పెట్టాను. అవి అలాగే ఉన్నాయి చూడండి. ఏడుస్తూ చెబుతుంది. ఏంటంటే, పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండగా హార్ట్ అటాక్ వచ్చిందంట. ఈవిడ 20 ఫోన్లు 30 ఫోన్లు చేసింది. ఏంటి అక్కడికి వెళ్ళాడు అంటే తర్వాత గుర్తొచ్చింది, పైకి వెళ్ళాడు కదా అని. పైకి వెళ్ళి చూసేటప్పటికి ఫోన్ రింగ్ అవుతానే ఉంది, పడి చచ్చిపోయాడు. పండు కొనక మునుపు ఓ తీర్మానం చేయలేకపోయాడు ఆయన. అమ్మా, ఈ లోకంలో మనం ఎప్పుడు పండుకుంటామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలా. మా ఇంటి దగ్గర కాంతమ్మ అని ఒక అక్క ఉండేది, సహోదరి. నాకంటే వయసులో చాలా పెద్దది, నేనంటే బాగా అభిమానం. తమ్ముడు, నేను చూస్తే నాకు చాలా సిగ్గేస్తుంది,
నీకంటే పెద్దదాన్నే కానీ నువ్వు నాకు ఆత్మీయంగా చాలా పెద్దోడివి. అక్క, నువ్వు ఇలాగే మాటలు చెబుతా ఉన్నావు, కాలం గడిచిపోతుంది, నువ్వు త్వరగా ప్రభువుని నమ్మాలక్క అని అంటే, బాబు నేను వస్తాను, లేస్తే నీ దగ్గరికి వస్తాను, దేవుడి సన్నిధిలో ఉంటాను, నీ చేతులతోనే బాప్తీసం తీసుకుంటాను దేవుని సన్నిధిలో. నువ్వు చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు, నాకు అర్థమవుతుంది, నేను నమ్ముకుంటాను బాబు అంది. సరే అక్క, నువ్వు అలాగే చెబుతా ఉన్నావు, ఇగో పక్కన సిస్టర్ గారు ఉన్నారు, ఆవిడకి నేను అప్పగిస్తాను అంటే, పర్వాలేదు బాబు, ఆవిడ వచ్చినా రాపోయి నేను వస్తానంది. నేను వెళ్ళి చెప్పాను పక్కనే, అదిగో అక్క వస్తానంది, నువ్వు తను వెంటాడు, తప్పకుండా వచ్చేటప్పుడు కలుపుకొని తీసుకురా అన్నాను. ఆ మొదటి వారం నేను అడగడం మర్చిపోయాను. రెండో వారం, అవును కదా కాంతమ్మకి వస్తానంది, రాలేదేంటి అని. అమ్మా చర్చ అయిపోయిన తర్వాత, అమ్మా కాంతమ్మకి ఏది అని అడిగితే, అన్నయ్య సారీ నేను మీకు చెప్పలేదు, మీరు వచ్చి వెళ్ళిన రెండో రోజే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అన్నయ్య. తీర్మానం చేద్దాం అనుకుంది కానీ ఎప్పుడు చేయలేకపోయింది? పండు కొనక మునుపు. వేశ్య ఎప్పుడు చేసిన తీర్మానం? పండు కొనక మునుపు. అది ఆమె తీర్మానం. అందుకే వజ్రగిరి జోసెఫ్ గారు ఒక పాట రాశారు, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా, తీర్మానము చేయకయే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. పెడచెవిని పెడతావా? తీర్మానం చేయకుండా వెళ్ళిపోతావా? ఒక వేశ్య అవిశ్వాసులు దేవుడి గురించి మాట్లాడుతుండగా విని గుండెలు కరిగిపోయి తీర్మానం చేసింది కదా. ఎన్ని వర్తమానాలు, ఎన్ని మీటింగులు, ఎంతమంది సేవకులు తీర్మానం చేయవే, ఒక తీర్మానానికి రావే, ఇంకెంతమంది రావాలని కోరుకుంటుంటావు? ప్రియులారా ఆలోచించేయండి. ఆవిడ తీర్మానం. ఈ రాత్రి ఇందాక అన్నగారు కూడా చెప్పారు, ఇంకా యేసుక్రీస్తుని నమ్మకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. క్రిస్మస్ మీటింగ్కి హైదరాబాద్ వెళ్ళాను. చర్చ్ ముగించుకొని వెళ్ళడం వలన వెంటనే వెళ్ళాల్సి వచ్చింది, అందుకు ఫ్లైట్కి వెళ్ళాను. హైదరాబాద్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన బాబు, అన్న మీరు ఫ్రంట్ వద్దు వెనకాల కూర్చోండి అన్నాడు ఎయిర్పోర్ట్లో. ఎందుకు వెనకాల కూర్చోమంటున్నాడు నాకు అర్థం అవ్వాల. 4 అడుగులు వేసిన తర్వాత ఎందుకు నన్ను వెనకాల కూర్చోమన్నావు అంటే, అన్న అదే మీరు అడుగుతారనుకుంటున్నాను, నేను రాత్రి అంతా నిద్రపోలేదన్నా, నా పక్కనే ఉన్నాడన్న. 3 రోజులు కలిసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా తిరిగాం, రాజమండ్రికి వచ్చాం, ఇద్దరం కలిసి తిరిగాం, ఫోటో దిగామన్నా. కానీ శనివారం పూట సాయంత్రం 5 గంటలకు నాకు ఫోన్ చేసి, నాకు ఏంటో ఒకలాగుంది త్వరగా రా అని అన్నాడు. మొన్న ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా, దేవా నాకు ఇంకొక అవకాశం ఈ ప్రభా, వచ్చే సంవత్సరం నేను నీ కోసం, ఈ సంవత్సరం ఏం చేయలేకపోయింది, 24, 25లో నీ కోసం ఏదైనా చేస్తాను ప్రభా అని ఏడ్చాడన్న. ప్రార్థన చేయించుకున్నాడన్న, 3 సేవకులతో ప్రార్థన చేయించుకున్నాడన్న అని అంటే, మరి ఏమైందన్నాను. 5 గంటలకు ఫోన్ చేశాడంటే, ఏంటి నేను కిరాయిలో ఉన్నాను, ఏంటి అంత అర్జెంటుగా రమ్మంటున్నావు అంటే, లేదు నాకు ఏదో రకంగా ఉందో తేడాగా ఉందరా అని అడిగాడట. వెంటనే వస్తున్నానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నేల మీద పడిపోయాడు. ఏంటి సంగతి అంటే, చచ్చిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ వచ్చి అరగంట దాటిపోయింది అన్నారు. చచ్చిపోయాడు. అనుకున్నాడు మారదాం అనుకున్నాడు, 25లో మారదాం అనుకున్నాడు, కానీ పండు కొనక మునుపు జరగలేదు. అది ఒక తీర్మానం. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని ఐడియా వాడి పబ్లిసిటీ. అన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్. ఐడియా మారుస్తుందో లేదో తెలియదు, కానీ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. తీర్మానం మీ జీవితాన్ని మార్చేస్తుంది. రహాబు తీర్మానం ఆ రాత్రి చేసింది. రాత్రి తీర్మానం చేస్తావా? నేను కూడా 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని విని నిర్లక్ష్యం చేసి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే 2 ప్రశ్నలు నా ముందు మెదులుతున్నాయి. చచ్చిపోతే నువ్వెక్కడికి వెళ్తావు, ప్రభు వస్తే నువ్వెక్కడుంటావు? తట్టుకోలేక లేచి మంచం పక్కనే మోకరించి, ప్రభువా ఒక మంచి వాళ్ళలాగా పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, కానీ నా జీవితం ఎలాంటిదో నీకు తెలుసు,
నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నీ చేతిలో పెట్టుకో అని అప్పగించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు నన్ను పట్టుకున్నాడు, నిన్ను కూడా పట్టుకుంటాడు. ఒక తీర్మానం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్ని చెప్పాను? 5 తీర్మానం. 6వది చెబుతాను, ఆమె భారం. చదువుదాం రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 2:12. నేను మీకు ఉపకారము చేసేతను గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి, గమనించండి ఆ పదం, నాకు నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్నవారు అందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా జీవముతోడని ప్రమాణము చేయడను. అంటే ఆవిడలో ఉన్న భారం ఏంటండి? అసలు ఏంటండి ఆ భారం? నేను రక్షించబడ్డాను, ఫైన్. నేను ఒక తీర్మానంలోకి వచ్చాను, నాతో ఇది ఆగిపోకూడదు. మరి ఎవరు కూడా మారాలి చెప్పండి? ఆవిడ మా ఇంటి వాళ్ళందరూ అని అంటలేదు. ఆవిడ ఎంత వివరంగా చెప్తుందండి వాళ్ళతో. మళ్ళీ చదవండి అన్నమాట. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ, అంటే పిల్ల జల్ల గొడ్డు గోదం మొత్తం చావకుండా బ్రతకాలి. ఏంటండి అసలు ఆ భారం? ఈ రాత్రి ఇక్కడున్న రక్షించబడిన వారికి ఒక ప్రశ్న వేస్తున్నాను. రక్షించబడి ఎంతకాలమైంది? మరి మీ ఇంటి వారిని గురించిన భారం ఏది? ఇదే గుంటూరు జిల్లాలో ఒక తల్లి గవర్నమెంట్ కొడుకు IAS పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఆయన కలెక్టర్ అయిన తర్వాత ఇంటికి వస్తే తల్లి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నీ కొడుకు కలెక్టర్ అయ్యాడు, ఇప్పుడు ఇక నీకేం కొరత లేదు, నీకేం వచ్చినా నేను చూసుకుంటాను అని అంటున్నాడు. బాబు మంచిది నాన్న, నా బంగారు కొండ, సాధించావు అని చెప్పి భోజనం పెట్టి, అలసిపోయావు నాన్న కోచింగ్లో, అన్నం పెడతాను తిను అని అంది. అన్నం తింటూ ఉండగా తల్లి ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీ కొడుకు కలెక్టర్ అయితే ఏడుస్తున్నావేంటి? స్తుతికోటం పెట్టాలి, అందరికి భోజనాలు పెట్టాలి, సంతోషంగా చెప్పాలి. అంటే అది కాదురా, ఇప్పుడు దాకా కోచింగ్లని క్లాసులకి వెళ్ళి చర్చి లేదు, వాక్యం లేదు, దేవుడికి దూరంగా బతికావు. ఇప్పుడు నువ్వు కలెక్టర్ అయ్యాక MP వస్తే నువ్వు అక్కడ ఉండాలి, MLA వస్తే నువ్వు అక్కడ ఉండాలి, చీఫ్ మినిస్టర్ వస్తే నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అలాగే దేవుడికి దూరం అయిపోతావేమోనని నాకు భయం వేస్తుందిరా. కలెక్టర్ అయినందుకు సంతోషించటం లేదు తల్లి. ఎందుకు సంతోషిస్తుంది? రక్షణ పొందలేదని బాధపడుతుంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ మాట అడగనా? మీ పిల్లలు పరీక్షల్లో ర్యాంకులు కొడుతున్నారని, మంచి సీట్లు కొడుతున్నారని, ఉద్యోగాలు కొడుతున్నారని బాధపడుతున్నారా? సంతోషపడుతున్నారా? లేదా రక్షణ పొందట్లేదు, దేవుని సన్నిధిలో కనబట్టలేదని బాధపడుతున్నారా? అలా బాధపడకపోతే మీకంటే రాహాబే 1000 రెట్లు బెటర్. ఒక వేశ్య కొంద భారం, విశ్వాసాన్ని చెప్పుకున్న నీకు ఏదో భారం? రక్షణ పొందిన తొలి దినాల్లో చదవటం రాదు, మాట్లాడటం రాదు. మందిరానికి వెళ్ళి కూర్చుంది అమ్మ, పాట పాడుతున్నారు. ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశించగా, ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశించగా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, హాయిగా సుఖింతువా వారిని రక్షింపవా, ఒక్క ఆత్మనైన గావవా ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా, ఒక్క ఆత్మనైన గావవా ప్రభు లెక్క అడుగునని ఎరుంగవా. క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, ఈ పాట విని అనారోగ్యంగా నాన్న మంచం మీద ఉంటే, ప్రభువా నేను ఒక స్త్రీని, నేనేం చేయగలను? కానీ ఈ పాట నా హృదయంలో గుబులు రేపుతుంది, నిద్ర పట్టట్లేదు.
చిన్నపిల్లవాడైన కొడుకు, అనారోగ్యంగా ఉన్న భర్త, ప్రభువా నన్ను వాడుకో, నాకు బైబిల్ చదవటం కూడా రాదు, నేను నీ కొరకు వాడబడాలి అని పరిచర్య మొదలు పెడితే క్రమంగా కొంతమంది ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. ఆ 40 సంవత్సరాల క్రితం మంగళగిరి వచ్చి అక్కడ బస్సు దిగి ఈ కంపల్లో గుండా నడుచుకుంటా ఇక్కడ ఏపీఎస్బి కాలనీకి, పాల్ అంకుల్కి తెలుసు ఈ చరిత్ర, అక్కడ అంకుల్ యోహాన్ అంకుల్కి కూడా తెలుసు చరిత్ర. వాళ్ళతో కలిసి కొంతమంది స్త్రీలను ప్రభువులోకి నడిపించారు. ఉదయం మధ్యాహ్నం మాట్లాడుతూ చెప్తున్నారు, అమ్మున్న రోజులు మాకు ఇంకా జ్ఞాపకం అయ్యా అంటున్నారు. 40 సంవత్సరాల క్రితం ఒక చదువు లేనిది ఏంటంత భారం? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకపోతే ఏం ప్రయోజనం? ఇందాక సేనా దయ్యం పట్టిన వాడి గురించి కూడా ఎన్ని పట్టణాల్లో ప్రకటించాడు? 10 పట్టణాల్లో ప్రకటించాడని మనం వినలేదా? కనీసం మనం ఉన్న ప్రాంతంలో చెప్పలేమా? ఏది అసలు భారమేది? ఈ రాత్రి నీ భర్త చచ్చిపోతే, నీ పిల్లలు చనిపోతే, లేదా మీ ఇంటి వారు చనిపోతే వారి గురించి దేవుడు నిన్ను లెక్క అడగడా? రాహాబులో ఒక వేశ్యలో ఎంత భారం చూడండి. ఆవిడ భారం, హర్ బర్డెన్. గుండె మండిపోతుంది. నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నా కుటుంబం కూడా, మా తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెడు ఎవ్వరూ నశించకూడదు. వాట్ ఏ బర్డెన్! అటువంటి భారం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీలో కూడా ఉంది. కుటుంబాన్ని గురించిన భారం ఈ వేశ్యకుంది. ఊరిని గురించిన భారం సమరయ స్త్రీకుంది. 10 పట్టణాలను గురించిన భారం సేనాదయం పట్టిన వాడికి ఉంది. మరి నీకే భారం ఉంది? చాలా మందికి నిద్రాభారం ఉంది. ఇప్పుడు కన్నులు మూతలు పడుతున్నాయి. చాలా మందికి కదలి, కొంతమందికి భారం లేనివాడికి కళ్ళు మూతలు పడతాయి. దేవుని గురించిన, ఆత్మల గురించిన భారమే లేదు. ఒక వేశ్య కలిగిన భారం, ఆమె భారం. ఎన్ని చెప్పాను? 6. 7వది చెబుతాను. ఆమె పొందిన ఆశీర్వాదం. ఆమె పొందిన ఆశీర్వాదం ఒకటి కాదు, వరుసగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మొదటిగా వ్యక్తిగతమైన రక్షణ, పర్సనల్ సాల్వేషన్. ఆమె మట్టుకు ఆవిడ రక్షించబడింది. రెండవది కుటుంబ రక్షణ, ఫ్యామిలీ సాల్వేషన్. కుటుంబం అంతా రక్షించబడింది అని మీరు ఎలా చెప్పగలరన్నా అని అంటారేమో. 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయం 25వ వచనం. 6:25. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఎవరెవరెవరిని కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. అంటే ఎవరు నశించిపోలా. కుటుంబ రక్షణ. మీ ఇంట్లో ఎంతమంది రక్షించబడ్డారు? ఇప్పుడు చెప్పండి. విశ్వాసి అని అనిపించుకునే మనం బెటరా, వేశ్య అనిపించుకునే ఆవిడ బెటరా? అందుకే అన్నాడు ప్రభు, మీకంటే ముందు సుంకర్లు, వేశ్యలు అక్కడ ఉంటారని. 2 ఆశీర్వాదాలు చెప్పండి. మొదటిదేంటి? వ్యక్తిగతమైన రక్షణ, పర్సనల్ సాల్వేషన్. రెండవది కుటుంబ రక్షణ. మూడవది ఆమె నివాసం మారింది. అదే 25వ వచనం, 6:25. మళ్ళీ చదువుతాముడు. అది అయిపోయింది. చావరకు బ్రతకనిచ్చెను. తర్వాత ఆమె నేటి వరకును. 3వ ఆశీర్వాదం, ఆమె నివాసం మారింది. ఏం మారింది? ఇంక యెరికోతో కటీఫ్, ఇక యెరికోతో సంబంధం లేదు. నివాసం మారింది. ఇందాక మనం సేనాదయం పట్టిన వాడి విషయంలో విన్నాం.
అతని స్థితి మారింది, అతని స్థానం మారింది. అంతకు మునుపు సమాధుల్లో, ఇప్పుడు సార్వభౌముని దగ్గర. అంతకుముందు సాతాను ప్రమేయం, ఇప్పుడు సార్వభౌముని ముందు సమాజంలోకి వెళ్ళాడు. మార్పు అంటే అది అర్థం. ఆమె స్థితి మారింది, సహవాసం మారింది, ఆమె నివాసం మారింది. అంతకుముందు ఎక్కడ ఆమె నివాసం? ఎక్కడ? ఇందాక చెప్పాం కదండి, ప్రాకారం. ప్రాకారానికి ఇంకో పేరు గోడ. అంటే ఆవిడ గోడ మీద ఉందన్నమాట. గోడ మీద ఉన్న వాళ్ళకి లెక్క ఏంటో తెలుసా? అటు దూకుతారు, ఇటు దూకుతారు. అందుకే గోపి అంటారు. అపార్థం చేసుకోకండి. ఇక్కడ ఎవరైనా గోపి ఉంటే, గోపి అంటే అర్థం గోడ మీద పిల్లని. ఇక గోడ బతికొద్దు, నాకు గోడ మీద ఉండను. ఐ విల్ లీవ్ జెరికో. జెరికో వదిలేస్తాను. నేను ఎవరితో ఉంటాను? ఐ విల్ గో విత్ ఇజ్రాయెలైట్స్. చచ్చినా బతికినా వాళ్ళ కోసమే. చావైనా బ్రతుకైనా నీ కొరకే స్వామి అనుకుంటూ వచ్చేసింది అంతే. చస్తే అక్కడే చస్తాను, వాళ్ళతోనే చస్తాను. ఆవిడ చేసిన తీర్మానం ఎంత గొప్పదండి. ఆమె నివాసం మారింది. తర్వాత మాట చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని బట్టి నేను చెప్పదలిచిన 4వ ఆశీర్వాదం ఏంటంటే, యేసు క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుందండి. ఎవరి వంశావళి? అందులో చాలామంది గొప్పవాళ్ళ పేర్లు లేవు, కానీ ఎవరి పేరు ఉంది? రాహాబు అని వేశ్య. కానీ వేశ్య అన్న పేరు ఎగిరిపోయిందా కాదా? చూడండి, మత్తయి 1:5. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు. వేశ్య అనుందా? లేదు, ఎగిరిపోయింది. రాహాబు, సల్మాను రాహాబునందు. ఎవరిని? వంశావళిలో, యేసయ్య వంశావళిలో చోటు సంపాదించుకుంది. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మన వంశావళి కూడా మారుతుంది. పేతురు పత్రికలో చదువుతాం కదా, ఏర్పరచబడిన వంశం. వస్తావా వంశంలోనికి? ఇది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం చెప్పన. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం ఆధారంగా విశ్వాస వీరుల మధ్య చోటు సంపాదించుకుంది. అంటే దాని అర్థం తెలుసా? శారా ఎంతో, మోషే ఎంతో, అబ్రహాం ఎంతో, యోసేపు ఎంతో, హతసాక్షి అయిన హేబేలు ఎంతో, నోవహు ఎంతో, రాహాబు కూడా అంతే. ఆ విశ్వాస వీరుల మధ్యలో చోటు సంపాదించుకుంది. చివరి ఆశీర్వాదం చెప్పనా? చివరి ఆశీర్వాదం నామకార్థ విశ్వాసులకు సవాలు విసిరింది. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఎవరికి రాశాడు ఈ మాట? విశ్వాసులకని రాశానుగా. అంటే వాళ్ళను రేపడానికి, వాళ్ళను పురుకొల్పడానికి, వాళ్ళను గద్దించడానికి, వాళ్ళను ఒప్పించడానికి రాహాబు ఉదాహరణ ఎత్తి రాసిన. రాహాబు గురించి చెబుతారేంటి, మాకు యూదులమైతే మేము అని అనకుండా, రాహాబు గురించి ఎత్తాలంటే ఆవిడ లక్షణాలు మీరు చెప్పండి, కొన్ని చూద్దాం, ఆవిడలో ఉన్నాయి మీరు చెప్పండి చూద్దాం అని అంటాడు అన్నమాట యాకోబు. అందుకని అందరు గమ్మున తేలుగుట్టిన దొంగలాగా నోరు మూసుకొని ఉంటారు. రాహాబుని అసహించుకుంటున్నారు, కానీ రాహాబు లక్షణాలు కొన్ని చెప్పండి చూద్దాం అని అంటే ఒక్కడికి ఆన్సర్ ఉండదు. అందుకే రాహాబుని ఎత్తి మాట్లాడుతున్నాడు. నామకార్థ విశ్వాసులకు సవాలు విసిరింది. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పండి? మొదటి ఆశీర్వాదం వ్యక్తిగతమైన రక్షణ అనుభవించింది. 2, కుటుంబాన్ని, పెద్దగా చెప్పండి పర్వాలేదు, కుటుంబాన్ని రక్షించుకుంది. 3, ఆమె నివాసం మారింది. 4, ఆమె యేసు ప్రభు వంశావళిలో చోటు సంపాదించుకుంది. 5, విశ్వాస వీరుల సరసన చేరింది. 6, నామకార్థ విశ్వాసులకు సవాలు విసిరింది.
ఇన్ని ఆశీర్వాదాలు పొందింది ఆవిడ. నా చివరి తలంపు నేను చెబుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనానికి రండి. యాకోబు 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున, ఆగండి, ఏ మార్గమున? అందరు చెప్పండి కొంచెం పెద్దగా, ఇంకొకసారి. ఇప్పుడు నా వైపు చూడు చెప్పండి. వచ్చేటప్పుడు ఎందుకు వేరొక మార్గం అంటే అర్థం ఏంటి? రైట్, వచ్చేటప్పుడు ఎటు వచ్చారు వాళ్ళు? తలుపు గుండా వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళారు? అదే వేరొక మార్గం. ఎందుకని యాకోబు వేరొక మార్గమున అన్నాడంటే దాంట్లో అక్షరార్థమే కాదు, ఆత్మీయ అర్థం కూడా ఉంది. ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఆవిడ దృష్టి అంతా ఎటుండేది? తలుపు మీద ఉండేది. ఈరోజు ఎవడొస్తాడు, ఈరోజు ఇంకా బిజినెస్ బాగలేదే, వ్యాపారం బాగలేదే, ఎవడొస్తాడు, ఎవరు రాలేదే, డబ్బులు రావట్లేదే, ఇటే ఉండేది. ఇప్పుడు తీర్మానించుకున్నాక, తొగరదారం మీద దృష్టి పెట్టాక దృష్టి మారిపోయింది. ఇప్పుడు దృష్టి అంతా దేని మీద ఉంది చెప్పండి? కిటికీ మీద ఉంది. ఎందుకు? ఇదివరకు కస్టమర్ల కోసం చూసేది, ఇప్పుడు క్రైస్ట్ కొరకు చూస్తుంది. క్రైస్ట్ అంటే అపార్థం చేసుకుంటారేమో. యేసు అన్న తెలుగు పదం, జీసస్ అన్న ఇంగ్లీష్ పదం, యెషువా అన్న హీబ్రూ పదం, జాషువా అన్న పదం, వీటన్నిటికీ పర్యాయ పదాల అర్థం ఒకటే, యెహోవా రక్షణ అని. అంటే యెహోషువా నువ్వు ఎప్పుడొస్తావయ్యా ఈ శాపగ్రస్తమైన ఈ పట్టణములో నుంచి? నన్ను, నా కుటుంబాన్ని ఎప్పుడు విడిపిస్తావయ్యా? ఇది వరకంతా దృష్టి ఎటుండేది? కస్టమర్ల మీద. కానీ ఇప్పుడు వేరొక మార్గమున. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, నిజమైన విశ్వాసాను అనే నోటుకి 2 ప్రింటింగ్లు ఉంటాయి. మొదటి ప్రింటింగ్ అచ్చు, రెండవది బొమ్మ. అచ్చు అంటే ప్రవర్తనలో మార్పు, బొమ్మ అంటే ప్రభువు కొరకు తెగింపు. 500 నోటు చెల్లాలంటే ఏ వైపు ముద్రించబడితే సరిపోద్ది? విజయవాడలో అయితే 2 వైపులు ఉండాలి. మంగళగిరిలో సంగతి మరి నాకు తెలియదు. ఇక్కడ కూడా 2 వైపులు ఉండాలా? ఎవరన్నా విశ్వాసి అనాలంటే ఎవరిని అనాలి? 2 వైపులు ఉండాలి. ఏంటా 2 వైపులు? ప్రవర్తనలో మార్పు, ప్రభు కొరకు తెగింపు. ఈ 2 లేకపోతే మందిరంలో చల్లొచ్చు, ప్రభు దగ్గరికి చల్లలేవు. అందుకే ఒకే వచనం రాశాడు, రాహాబను వేశ్య వేరొక మార్గమున. ఏం మారావు చెప్పు? నీ మార్గం మారిందా? వేరొక మార్గమున. ఈ రాత్రి వాక్యం అర్థమైతే, అన్నా నాకు వాక్యం అర్థమైంది, నేను తీర్మానం చేసుకుంటాను, నేను కూడా నా కుటుంబానికి ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాను, నేను కూడా దీవించబడాలని కోరుకుంటున్నాను, నా నివాసం, నా సహవాసం మారాలని కోరుకుంటున్నాను అని ఆశ నీకుంటే, యెహోషువలాగా ఆయన తిరిగి వస్తున్నాడు. రాబోయే ముందు తొగరుదారం కట్టాడు. తొగరుదారం సూచన ఏంటో తెలుసా? ఏదెను తోటలో ఆదాము హవ్వలకు ఇవ్వబడిన చర్మపు చొక్కాయి కానీ, నిర్గమాకాండం 12వ అధ్యాయములో ఇశ్రాయేలీల పక్షంగా చిందించబడిన గొర్రెపిల్ల రక్తం కానీ, లేవియాకాండములో చెప్పబడిన పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలుల ముంగుర్తులు కానీ, రాహాబు ఇంటికి కట్టబడిన ఎర్రని తొగరుదారం కానీ, ఇవన్నీ ఒకరికే సూచన, యేసు క్రీస్తు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను.
అయితే ఎవరైతే ఆ తొగరు దారాన్ని వగరు దారంగా మార్చి పొగరు బట్టి మాట్లాడతారో వారి అంతం యెహోషువ యెరికో పట్టణాన్ని చూసినట్టు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఆయన నిబంధన రక్తమును అపవిత్రమైనది వానిగా ఎంచి వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునని మీకు తోచును. జాగ్రత్త, యేసు ప్రభు రక్తం ఎలాంటిదో తెలుసా? ఆ రక్తం నువ్వు ఆశ్రయిస్తే నీకు ఆశ్రయం అవుతుంది, ఆశ్రయించకపోతే అదే రక్తం నీ మీద నేరారోపణ చేస్తుంది. తొగరుదారం రాహాబు ఇంటికి రక్షణ ఇచ్చింది, యెరికో పట్టణానికి శిక్ష ఇచ్చింది. యేసు రక్తం సామాన్యం కాదు. తెలుసో తెలియకో వెర్రితనంతో అనేశారు, పిలాతు ఆయన సిలువేయ్యా, ఆయన రక్తంతో నీకేం పని, ఆ రక్తం ఏదో మా మీద మా పిల్లల మీదగా ఉండుగాక అనేశారు. తెలియకో. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏం జరిగిందో తెలుసా? 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు. గర్భిణీ స్త్రీలను పొలాల్లో పడుకోబెట్టి వాళ్ళ కడుపులు కత్తులతో చీల్చాడు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అడ్డం లేకుండా రథాలతో తొక్కించాడు. ఒక్క మాట బుద్ధి లేక అన్నందుకు, ఏమని? ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నందుకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వాళ్ళకి. యేసు రక్తం సామాన్యం కాదు. నువ్వు ఆశ్రయిస్తే కడుగుతుంది, ఆశ్రయించకపోతే నీ అంతు చూస్తుంది. జాగ్రత్త. ఈ రాత్రి తీర్మానం చేసుకుంటావా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడు మనకిచ్చిన ఈ సందేశాన్ని ఇంకా రక్షణ లేకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడైనా ఒక తీర్మానంలోకి వస్తారా? కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుంటాం. దయచేసి ఎవరు లేవకండి. ఇది గంభీరమైన సమయం. ప్రభు మన మధ్యలో సంచరించే సమయం. ఇద్దరు దాసులు తమ కంఠ శోషను పెట్టి వాక్యాన్ని వినిపించారు. ఇద్దరు వేగుల వారు నీ తీర్మానం కొరకు ఎదురు చూస్తున్నారు. రాహాబు కంటే ప్రవర్తనలో నువ్వు నయ్యం కావచ్చు, కానీ హృదయం కరిగిపోకపోతే నీకంటే రాహాబే నయ్యం. అన్న, ఈ రాత్రి యేసు ప్రభు నేను నమ్ముకుంటానన్నా. అంకుల్, ఈ రాత్రి నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అంకుల్, ఆ తీర్మానం నేను చేస్తున్నాను అంకుల్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మీరున్న స్థలములో సిగ్గుపడకుండా, భయపడకుండా యథార్థంగా మీ చెయ్యి పైకెత్తి చూపిస్తారా? మంచిదక్క, ప్రభు మేము దీవించుగాక. ఇంకెవరైనా ఉన్నారా? మంచిదమ్మా, ప్రభు మేము దీవించునుగాక. ఇంకా ఎవరైనా? స్త్రీలలో, పురుషుల్లో, చిన్న బిడ్డలు, యవనస్తులు ఎవరైనా పర్వాలేదు. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. రాహాబు తెగించింది. ప్రభువు కోసం నువ్వు ఆ తెగింపు లేకపోతే జాగ్రత్త, ఉగ్రత పాలైపోతావు. అమ్మా, అక్క, ఎవరైనా ఉన్నారా? ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు తీర్మానం చేయకపోతే, ఒకవేళ ఇదే నీకు ఆఖరి సమయం అయితే మరొక అవకాశం ఉండదు. ఎవరైతే చేయెత్తారో వారున్న స్థలంలో లేచి నిలబడండి. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. వారున్న స్థలాల్లో లేచి నిలబడండి. అందరూ ప్రార్థనలో ఉండండి. మంచిదక్క, ప్రభు మేము దీవించునుగాక. చెల్లి, ప్రభు మేము దీవించునుగాక. ఇంకా ఎవరైనా? బాబు, కళ్ళు మూసుకో. యవన బిడ్డలు, పురుషులు ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఈ రాత్రి వాక్యం నాకు అర్థమైంది, నేను ప్రభు వైపు తిరుగుతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. ఈ నలుగురు సోదరులు కూడిక అయిపోయిన తర్వాత ముందుకు రండి. దేవుని దాసులు కొన్ని మాటలు మీకు తెలియచేసి మిమ్మల్ని పంపిస్తారు.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను, అలాగే వెళ్ళకండి, తప్పకుండా ముందుకు రండి. మీ కొరకు కొద్ది నిమిషాలు ఇక్కడ కనిపెట్టి కొద్ది నిమిషాల్లో మిమ్మల్ని పంపిస్తాం. ఇంకా ఎవరైనా ఉంటే మీరు కూడా ముందుకు రావచ్చు. ఆత్మను ఆర్పేస్తే నష్టపోతారు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి ధైర్యంగా మీ కొరకు తీర్మానం చేసుకున్న ఈ సోదరీలను బలపరచమని, తెలియకుండా లోపల చేసుకున్న వాళ్ళు, భయపడి లోపల ఒత్తిడికి గురయ్యే వాళ్ళు, వారిలో కూడా ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని. ప్రభువా, ఈ కూడికలలో రక్షించబడిన వారు స్థిరపడినట్లుగా, రక్షణ లేని వారు మీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని, మీ కొరకు తీర్మానించుకున్న ఆ బిడ్డలను, సంఘర్షణకు గురవుతున్న బిడ్డలను కూడా మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.